వెళ్ళినప్పుడు అక్కడ సత్సంగం చెప్పడంలో చిరంజీవి గారు అనే ఆయన స్వామి 25 సంవత్సరాలే బతికే ఆయన్ని 86 సంవత్సరాల దాకా బతికేలా ఆయన ఆయుష్యుడు పెంచి దానికి పరిహారం ఆ రోజు భజనలో ఆవిడ అక్కడ ఉందిట. ఆ మహత్యం గురించి విందిటండి. ఆవిడికి గుండె నొప్పి ఉందిటండి. ఆ గుండె నొప్పి చూద్దాలే తర్వాత చూద్దాలే అనుకుంటూ ఆవిడ గుండె నొప్పి అలా ఉండగాను ఆ రోజు వచ్చింది. నేను చెప్పిన సత్సంగం వింది. ఓహో సాయిబాబా ఇలా తగ్గిస్తాడా అని ఆవిడ షిరిడి సాయి భక్తురాలే గుడి కూడా కట్టారు. సాయిబాబా ఇలా చేస్తారా సత్యసాయిబాబా అనుకుంది. సరే ఇంటికి వెళ్ళిపోయిందండి. ఇంటికి వెళ్ళిపోయాక స్వామి నాకు తగ్గిస్తారు ఈ గుడి నొప్పిని అని అనుకుంటుంటండి. ఆ వేళ రాత్రి స్వామి ఆవిడ కల్లోకి వచ్చారటండి. కల్లోకి వచ్చి స్వామి డాక్టర్ డ్రెస్ వేసుకుని సెటస్కోప్ మెడలో వేసుకుని ఆవిడ దగ్గరకు వచ్చి ఏదో వైద్యం చేసినట్లుగా స్వామి ఆవిడకి ట్రీట్మెంట్ చేశారటండి. సరిగ్గా తెల్లారేమో ఆవిడకి ఆ నొప్పి తగ్గిపోయిందండి. ఆవిడ చాలా ఫ్రీగా ఉంటుందండి. అదేంటి రాత్రి సత్యసాయిబాబా కళ్ళలోకి వచ్చారు, ఒక డాక్టర్ వేషంలో వచ్చారు, ఇలా తగ్గిపోయింది అని అనుకుని సంబరపడింది. సరే మాస్టర్ సత్సంగా చెప్పారు, ఆ పేరు ఏదో దృష్టిలో పెట్టుకున్నారు. ఆ స్వామి డాక్టర్ వచ్చేసరికి ఏదో భావనలో పడింది, మొత్తానికి అయిపోయింది. ఆ తర్వాత 4 రోజుల కంటే వాళ్ళ మనమరాలకి 24 hours లో ఆపరేషన్ చేసే ఎపెండిసైటిస్ సంబంధించినటువంటి ఒక కడుపు నొప్పి వచ్చిందండి అమ్మాయికి. 12 ఏళ్ల అమ్మాయికి కడుపు నొప్పి వస్తే అయ్యే కడుపు నొప్పి వచ్చింది పిల్ల అని చెప్పేసి ఆవిడ షిరిడి సాయి గుడికడికి రోజు షిరిడి సాయి భక్తురాలు అయినప్పటికీ ఆవిడ అనుకుంటుట స్వామి నా మనవరాలు ఆపరేషన్ పెడుతోంది, క్షేమంగా ఇంటికి వస్తే సత్యసాయి బాబా వదిలి పెట్టుకుంటాను అందుకంటే ఆవిడ అనేటప్పటికి అనుకుని దండం పెట్టుకుంటా అయిపోయింది. తర్వాత ఆపరేషన్ వెళ్ళింది, ఆపరేషన్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసింది. 10 రోజులు అయింది. హ్యాపీగానే ఉంది ఆ అమ్మాయి పిల్ల బ్రహ్మాండంగాను. ఆ పిల్లకి ఎప్పుడైతే తగ్గిపోయిన తర్వాత సత్యసాయిబాబా బయట పెట్టుకుందామని అనుకుందో వెంటనే నిన్న నాకు భజనలో కూర్చున్న వాడిని స్కూటర్ వేసుకుని డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆవిడ భజన పెట్టుకుంటారా 4వ తారీఖు ఖాళీ ఉంది మే 4 అని అడుగుదామని డైరెక్ట్ గా స్కూటర్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను చూసి మాస్టర్ మేమే మీకు కవర్ పెట్టాలి అని ఈ పక్క ప్రవీకరణ ద్వారా మీ ఇల్లు ఎక్కడో ఏమిటో మీ అడ్రస్ ఉంటుందని తెలుసుకుందామని మా ఇంట్లో భజన పెట్టమని మిమ్మల్ని అడుగుదామని మేము అనుకుంటున్నామండి. మాకు ఈ 2 ఇన్సిడెంట్లు జరిగాయి. స్వామి డాక్టర్ రూపంలో వచ్చి నాకు గుండె నొప్పి తగ్గించారు. అలాగే స్వామి మా మనవరాల ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ గా చేసి మనవరాలు ఇంటికి పంపించారు. నేను మిమ్మల్ని వెతుక్కొని భజన పెట్టాలి అని మనసులో అనుకుంటే మీరే వచ్చేసారా వేస్తారు అని చెప్పి చాలా సంబరపడిందండి. ఆ రకంగా మనకు తెలియకుండా మనం పెట్టే భజనల వలన ఆయా ఇళ్లలో స్వామి ఎవరెవరికి ఏ రకంగా ఎప్పుడు ఉపకారం చేయాలో అలా ఉపకారాలు చేస్తున్నారు. వాళ్ళు ఆనందపడుతున్నారు. చెప్పగలిగిన వాళ్ళు చెప్పగలుగుతున్నారు, లేని వాళ్ళు మనసులోనే స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్ నేను ఏదో ఒక మాస్టర్ కాబట్టి వివరంగా చెప్పాను. ఇదే విషయాన్ని ఆవిడ చెప్తుంది మీకు. 4వ తారీఖు శనివారం నాడు, మే 4వ తారీఖు శనివారం అట్లా భజన ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం ఇబ్బందిగానే ఉన్న ఇల్లు వాళ్ళ మనసు విశాలం కాబట్టి మన సందేశం తత్వం మనకుంది కాబట్టి సరిపోతుంది, మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. అందుచేత ఇది స్వామి మా భజన సంబంధించిన మహత్యం. ఇక మిగిలిన విషయాలు ఇంకో తర్వాత చెప్తాను. నేను రోజు వాగే మా బాబుడికి అయితే కదా ఇబ్బంది.
भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः। जय बोलो भगवान श्री 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 सच्चाई बाबा जी की जय। पवित्रं भवाविभूतिं परमं विचित्रं लीलाविभूतिं परमार्थ इष्टार्थ मोक्षप्रदातं भवाविभूतिम् इदमाश्रयामि परमं पवित्रं भवाविभूतिं परमं विचित्रं लीलाविभूतिं परमार्थ इष्टार्थ मोक्षप्रदातं भवाविभूतिम् इदमाश्रयामि परमं पवित्रं